హిందూ ధర్మము మతం కాదు, జీవన విధానం. హిందూ ధర్మం అనేది ఒక మతం కాదు, జీవన విధానం అన్నమాట. ఇది హిందూ మతం దేవుళ్ళని భక్తి ఉన్న భారతదేశం అన్నమాట. ఒక విధంగా దేవుడి గురించి ఏ నిర్దిష్టమైన ఆలోచన లేని దేశమే భారతదేశం. మానవులకు వారి దేవుడు ఎంచుకునే స్వేచ్ఛ అందించిన ఏకైక సంస్కృతి భారత సంస్కృతి. అంతేకాకుండా మీకు మీరు అన్వయించుకోగల దేవుని మీరే సృష్టించుకోవచ్చు అని కూడా హిందూ మతమే చెప్తుంది. హిందూ ధర్మం ఒక మతం అనే భావన ఈ మధ్య కాలంలో మాత్రమే మొదలైంది. ఇంతకుముందు ఈ భావన ఉండేది కాదు. హిందూ ధర్మం అనేది ఒక మతం అనే భావన ఈ మధ్యకాలంలో మొదలైంది. కానీ ఇంతకుముందు ఇలాంటి భావన ఉండేది కాదు. హిందూ అనే మాట సింధు అనే పదం నుంచి వచ్చింది. సింధు నది గడ్డ మీద పుట్టిన వారందరూ హిందువులే. ఇది సంస్కృతిలో భౌగోళిక ప్రదేశంలో ముడిపడిన విషయం. ఇది ఇండియాకే అని చెప్తున్నమాట. ఇండియన్ అనే దానికన్నా ఇది చాలా గుర్తింపుమైనది హిందూ అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం. హిందువుగా ఉండడం అంటే ఏదైనా నిర్దిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం కాదు. ప్రాపంచికంగా ఈ సంస్కృతి అంతా మనిషి పూర్తి సామర్థ్యం తెలుసుకునే దిశలోనే ఉంటుంది. ఈ సంస్కృతిలో మీరు ఏది చేసినా మీరు హిందువే. హిందూ జీవన విధానం ఇదే. ఇది చెప్పగలిగే ప్రత్యేక దేవుడు లేని సిద్ధాంతం అంటూ ఏదీ లేదు. మీరు దేవుని పూజిస్తున్నా, దేవతను పూజిస్తున్నా, ఆవును పూజిస్తున్నా, చెట్టుని పూజిస్తున్నా హిందువుగానే ఉండవచ్చు. దేన్ని ఆరాధించకపోయినా కూడా హిందువుగానే ఉండొచ్చు. ప్రపంచం తలెత్తే సంఘర్షణలు ఎప్పుడూ మంచికే చెడుకు మధ్య జరిగేవిగా చిత్రీకరిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తుల నమ్మకాల మధ్య ఉన్న తేడా కారణంగానే సంఘర్షణలు జరుగుతాయి. ఇప్పటికన్నా గతంలో ప్రజలు మతానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. అయినప్పటికీ ఈ సంస్కృతులు మతాలు ప్రాధాన్యత వహించే రాజులు లేరు. మత ప్రాతిపదికన పాలించే రాజ్యాలు ఉండేవి కావు. పాలకుడు తన మతాన్ని అనుసరించేవాడు. ప్రజలు వారి మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉండేది. ప్రజలు మతాన్ని ఒక నిర్దిష్టమైన ప్రక్రియగా పరిగణించకపోవడం వల్ల ఎటువంటి సంఘర్షణలు ఉండేది కావు. మిగిలిన ప్రపంచంలోని ప్రతి చోట అప్పట్లో అక్కడ ఆచరించే నిర్దిష్టమైన మతాల లోబడి కాకుండా వేరే ఎవరైనా మాట్లాడితే ప్రజలు వారిని చంపాలనేవారు. యూరోప్లో వేల మంది మహిళలను మంత్రగత్తెలుగా ముద్రవేసి కాల్చి చంపారు. చిత్రహింసలు ఎప్పుడూ ఉంటూనే ఉండేవి. ఇలాంటి చిత్రహింసలకు గురైన వారిలో యేసుక్రీస్తు, మన్సూర్ సోక్రటీస్ లాంటి వారు మనకు తెలిసిన మహనీయులు కూడా ఉన్నారు. అలాంటి అసాధారణమైన పరిగణించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడం వల్లే వారు హింసకు గురయ్యారు. కాబట్టి పాశ్చాత్య దేశాలు ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం రహస్యంగా జరిగాయి. కానీ మన సంస్కృతి ఆధ్యాత్మికపరమైన వ్యక్తులు విమర్శించడం ఎప్పుడూ జరగలేదు. మహా అయితే చర్చకు పిలిచి ప్రశ్నలు అడిగేవారు. సత్యం కోసం చేసే శోధన కాబట్టి తమకు తెలిసిన నిజమా అవతలి వ్యక్తి చెప్పేది నిజమా అని తెలుసుకోవడానికే వాదించేవారు. ఆ వ్యక్తి సత్యమని నమ్మేది మీ చెబుతారు కనుక శక్తివంతమైతే అతనితో ఏకీభవించేవారు. సత్యం శక్తివంతమైనదైతే అతను మీతో ఏకీభవించేవాడు. ఇది చాలా భిన్నమైన శోధన. సత్యాన్ని తెలుసుకున్న తపనతో ప్రజలు శోధించేవారు. కేవలం నమ్మకాలు ఏర్పరచుకుని అవే సరైనగా నిరూపించే ప్రయత్నాలు చేయలేదు. హిందూ జీవన విధానంలో ఒకరు దేవుడు నమ్ముతారు, మరొకరు నమ్మరు. ప్రతి ఒక్కరికి తమదైన సొంత ఆరాధన విధానము, ముక్తి మార్గం ఉండవచ్చు. మీ కుటుంబంలో 5 వ్యక్తులు ఉంటే ప్రతి ఒక్కరు తమకు నచ్చిన దేవుని పూజించుకోవచ్చు, లేదా ఎవరిని పూజించకూడదనే మంచి హిందువుగా ఉండవచ్చు. కాబట్టి మీరు దేన్ని నమ్మినా దేన్ని నమ్మకపోయిన హిందువులే. అదే సమయంలో వీటన్నిటిలో అంతలేనిగా ఒక అంశం కూడా ఉంది. ఈ సంస్కృతిలో మన జీవనానికి ఏకైక లక్ష్యం మోక్షం లేదా ముక్తి. అంటే జీవన ప్రక్రియ నుంచి మీకు పరిమితులు విధించేగా వ్యక్తికి అన్నింటి ముందు ముక్తి పొందడమే. దేవుడి పరమోతిగా పరిగణించిన మోక్షాన్ని చేరుకునే దిశలో దేవుడిని ఒక సోపానంగా భావిస్తారు. దేవుడు లేని భక్తి ఉన్న దేశం, ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచన లేని దేశం కూడా భారతదేశమే. దేవుడు లేని దేశం కూడా భారతదేశమే. మానవులు వారు దేవుడిని ఎంచుకునే స్వేచ్ఛ భారతదేశంలోనే ఉంది, ఏకైక సంస్కృతిలో ఉందన్నమాట. ఈ మధ్యకాలంలో మాత్రమే బయటపడే ప్రభావం కారణంగా మన ప్రాంతీయ సంస్కృతిమైన గుర్తింపు ఒక మతపరమైన గుర్తింపుగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. హిందూ అనేది ఎప్పుడూ మతం కాదు. దాన్ని మతంగా మార్చడానికి చేసిన ఏ ప్రయత్నమూ ఇప్పటివరకు విజయవంతం కాలేదు. ఎందుకంటే సనాతన ధర్మంగా ఏది సార్వత్రిక ధర్మంగా పేర్కొనకుండా హిందూ అనేది జీవన విధానం. అన్నిటికీ హక్కులు చేర్చుకునేదే తప్ప దేన్ని తిరస్కరించదు. హిందూ జీవన విధానం కొన్ని నమ్మకాలతో ఏర్పడిన వ్యవస్థ కాదు. ఇది మోక్షానికి సంబంధించిన ఒక శాస్త్రీయమైన విజ్ఞానం. అదనమాట. హిందూ అనేది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. మనం ఈ జీవన విధానాన్ని ఎప్పుడు గౌరవించాలి. హిందువు అన్నవాడు అందరూ హిందువులే.
ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.